పండుగలు, పూజలు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, సత్కారాలు ఇలా ఏ కార్యక్రమం జరిగినా పువ్వులు ఉండాల్సిందే. అందమైన పూలను చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడికి సమర్పించే కానుకలలో పువ్వులు ప్రధానమైనవి. ఇలా మన జీవితాల్లో ముఖ్య భాగం అయిపోయాయి ఫ్లవర్స్. మరి అలాంటి పూలకు గిరాకీ ఎట్లుందో లెట్స్ వాచ్ ది స్టోరీ. భాగ్యనగరంలోని గుడిమల్కాపూర్, మోంజా మార్కెట్లలో అన్ని రకాల పూలు దొరుకుతాయి. ప్రస్తుతం పూలకు డిమాండ్ లేదంటున్నారు వ్యాపారులు. తక్కువ ధరలకు పూలు ఇస్తున్నా కొనడం లేదంటున్నారు. ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో పూల ధరలు పెరుగుతాయంటున్నారు రైతులు, వ్యాపారులు. ఈ రోజు 100 రూపాయలు అమ్ముతుంది. ఇంతకుముందు 40, 30, 50 అమ్మినాయి. రైతు గండిపేట అవతల మహారాజ్పేట్, దొంతనపల్లి ఐబీఎస్ కాలేజ్ పక్కన మన విలేజ్. మినిమం 100 రూపాయలు అమ్మితే ఏం కాదు. ఇక 50, 40 అమ్మితే కూలి కూడా వెళ్ళాయి అనుకో. మాకు పెట్టుబడి తెంపిన కూలీ వెళ్ళాయి. పెట్టుబడి పక్కకి 30, 40 పోతుంది. 50 నిన్న 60, 50 పోయింది. నిన్న నుంచే తగ్గిపోయింది. ఇంతకుముందు మంచిగానే ఉండే. పెండియాలు మాది, మహేశ్వర మండల్. ఇంకంతా భరించుకోవాలి. ఎక్కువ వచ్చినప్పుడు మనయే, తక్కువ పోయినప్పుడు మనయే. మామూలుగా బాగానే వస్తుంది. 30, 45 వేలు దాకా వస్తుంది. ఎట్లా మొక్క వేస్తే అట్లా. మొక్క 2 రూపాయలు. మళ్ళీ దాని మందులు, కూలీల కలుపుగోళ్ళు అన్నీ ఉంటాయి. 400 తెంపనికి 400 నుంచి 500 ఇవ్వాలి. చామంతి పూలు కిలో 40 నుండి 60 రూపాయల వరకు అమ్ముతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో 100 నుంచి 150 రూపాయలకు దొరుకుతాయి. మార్కెట్లో బంతి ధర రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. క్వాలిటీని బట్టి కిలో 20 నుంచి 40 రూపాయలు దాటడం లేదు. ఇవి కూడా పెళ్లిళ్ల సమయంలో కిలో 100 నుంచి 120 రూపాయల మధ్య ఉంటాయంటున్నారు. మల్లెపూలు తక్కువగా ఉండటంతో ధర ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు రైతులు. పూలు మొత్తం లాసే, రైతుకు మొత్తం లాసే. వారం 10 నుంచి 20 రూపాయలు, 30 రూపాయలు అంటే కూడా ఎవరు అడగట్లేదు పూలు. ఏం చేస్తాం? రైతునే నేను చేవెళ్ళ నుండి తీసుకొస్తా. 80 రూపాయలమ్మా, అంతే. ఏం లేదన్న, ఇక మొత్తం లాసే. రోజు పెట్టుబడి లాస్, అంతా లాస్. బంతిపూలు 20 రూపీస్ కేజీ. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కానీ సరుకు ఎక్కువ వస్తుంది. సరుకు ఎక్కువ రావడం వల్ల మార్కెట్ డౌన్ ఉంది. చామంతి 50 రూపాయలు. మార్కెట్ పికప్ అంటే మల్లెపూలు ఒకటే ఉన్నాయి. పెట్టుబడి సంవత్సరం లాస్. నెక్స్ట్ మంత్ ఏమన్నా పికప్ ఉంటే చెప్పలేము. అంటే స్టెప్ బై స్టెప్ వేసినాం మేము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమన్నా పికప్ ఉండదా తెలియదు. మేము 2 ఎకరాలు వేసినాం ఇక్కడ శంషాబాద్. ధరలు పడిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు పూల రైతులు. మార్కెట్లో 20 రూపాయలకు కిలో అమ్ముతుండటంతో కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుభముహూర్తాలు మొదలైతే పూల ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నారు రైతులు. ఒక్కొక్క రైతు వచ్చి 60,000 నుంచి 50,000 వరకు మొత్తం పంట క్రాప్ మొత్తం అయిపోయే వరకు అంతకంటే ఎక్కువ అమ్మలేదు. ఒక్కొక్కరికి వచ్చి ఇయర్లీ 70,000 నుంచి 1,00,000 వరకు లాస్ అవుతారు ప్రతి రైతు. చామంతి పెడితే అట్లే అయింది. చామంతి దసరా వరకు అమ్మింది. దీపావళి నుంచి పూర్తిగా డౌన్. 1,00,000 పెట్టుబడి అవుతుంది. మా అంటే 20-30 రూపాయలు. అంటే ఒక లేబర్ వచ్చి 15 కిలోలు తెంపుతారు. ఒక్కరికి వచ్చి 500 అంటే ఒక 150 కిలోలు తెంపాలంటే ఒక 10 మంది పడతారు. 10 మందికి 1500 అవుతుంది. 1500 అయితే అది తీసుకొస్తే ఒక 150 కిలోలకు 30 రూపాయలు లెక్క అమ్ముతుంది. ఏ మాత్రం గిట్టుబాటు లేదు ఈసారి. ఈ పెళ్లిళ్ళు ఫిబ్రవరి నుంచి వస్తే పెళ్లిళ్ళు వస్తుంది, స్టార్ట్ అవుతుందని చూస్తారు, ప్రయత్నం చేస్తారు. బట్ అది కూడా లేదు. ఇప్పుడు ఎకరా భూమిలో వండింది. పెట్టుబడి వస్తలేదు. మరి అట్లా కూలి ఎక్కువైంది, ఇక్కడ ధర తక్కువైంది. పెట్టుబడి అంటే ఎకరాకు 30-40 వేలు వస్తుంది. 3 రూపాయలకు ఒక మొలక, 2 రూపాయలకు ఒక మొలక తెచ్చి పెట్టాలి. తెచ్చుకోకపోతేనే 10 రూపాయలు, 20 రూపాయలు అడుగుతున్నారు. మరి ఏం చేయాలి? మేము మొత్తం లాస్ అయిపోతున్నాం. కూలీల కాడుతూ తోలకపోతే 500 అడుగుతున్నారు. ఇది వచ్చేదేమో 30 రూపాయలు కిలో అడుగుతున్నారు. ఏం చేయాలి? చేయకపోతేనేమో చేనులో పోతున్నది, చేస్తేనేమో వీడు ఏమొస్తలేవు. పూలకు ఎప్పుడు గిరాకీ లేకపోయినా రానున్న రోజుల్లో ఫుల్ డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు రైతులు, వ్యాపారులు.